నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే టీవీకే విజయంతో వైసీపీలో సంబరాలు. అదేంటది? తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించడం ఏంటి? ఆ పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవటం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవటం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు ఇదే జరుగుతుంది. తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని ప్రభావితం చేస్తాయా అన్న చందంగా మారుతోంది ఇక్కడ రాజకీయ పరిస్థితి. తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి సింగిల్గా పార్టీ పెట్టి పోటీ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సినీ నటులు జోసెఫ్ విజయ్. అయితే ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్ని హైలైట్ చేస్తూ జనసేన పార్టీని డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయ్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి సినీ స్టార్ అని చెప్పాలి, రాజకీయ నాయకుడు అని చెప్పాలి. కానీ 2014లో పార్టీ పెట్టిన జనసేన 14లో పోటీ చేయలేకపోయింది. 2019లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలపలేకపోయింది. 2024లో కేవలం 21 స్థానాలు మాత్రమే తీసుకొని పొత్తులో పోటీ చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే పరిమితమైన పరిస్థితి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ప్రభుత్వంలో ఎక్కడా ప్రాధాన్యత లేదనేటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ అంశాలను అదునుగా చూసుకుని వైఎస్ఆర్సీపీ టీవీకే విజయాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీ అధినేత సింగిల్గా పోటీ చేయలేకపోయారు. 12 ఏళ్ళైనా మీ పార్టీకి నిర్మాణం లేదు. విజయ్తో పోల్చుకుంటే మీ పార్టీ అధినేతకి ఏం తక్కువ? క్రేజ్ ఉంది, సినిమా ఇమేజ్ ఉంది, బలమైన సామాజిక వర్గం ఉంది. ఇన్నున్నా కూడా మీ పార్టీ అధినేత సింగిల్గా పోటీ చేయలేకపోతున్నారని చెప్పి జనసేన పార్టీని డీఫేమ్ చేసే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక అంశం, టీవీకే విజయ్ కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత బలవంతుడు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. మరి తాను సింగిల్గానే బరిలో నిలిచాడు. 2014లో సింగిల్గా పోటీ చేశాడు. 67 స్థానాలకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్ల పాటు పనిచేశాడు. 2019లో సింగిల్గా పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 30 ఏళ్ళు తానే అధికారంలో ఉండాలని ఆశించారు. కానీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి సాధారణ పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి. ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయేసరికి కనీసం అసెంబ్లీలో కూడా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగు పెట్టలేకపోతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. మరి తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, బలమైన సామాజిక వర్గం, క్రిస్టియానిటీ ఓటు బ్యాంకు ఇన్నున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకే పరిమితమయ్యారు. మరి టీవీకే విజయ్ 100 స్థానాల పైగా దూసుకు వెళ్ళాడు. మరి విజయ్కి సాధ్యమైంది వైఎస్ జగన్కి ఎందుకు సాధ్యం కాలేదు అనేటువంటి అంశాన్ని వైసీపీ శ్రేణులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? కేవలం తమ ప్రత్యర్థి యొక్క లోపాలను వెలికి తీసే పనిలో ఉన్నటువంటి వైసీపీ తామెక్కడ విఫలమయ్యామో ఎందుకు గుర్తించలేకపోతుంది? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా 10 రెట్లు భారీ విజయంతో టీవీకే అధినేత సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ విజయాన్ని అందుకున్నారు కదా. మరి విజయాన్ని అందుకున్న తరుణంలో మరి 151 స్థానాలు ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకి ఎందుకు పడిపోయిందని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా? కేవలం ఈవీఎంల మీద, అదేవిధంగా కూటమి పార్టీల మీద నెపాన్ని నెడుతున్న వైసీపీ మరి తమిళనాడులో కూడా ఈవీఎంలే కదా, తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈవీఎంలే కదా ప్రజలు ఓట్లేసింది. మరి అక్కడ నిజంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేయాలనుకుంటే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే కదా ఎక్కువ స్థానాలు రావాలి. మరి కేవలం సంవత్సరం లోపే పార్టీ పెట్టినటువంటి ఒక సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఏ విధంగా 100కు పైగా స్థానాలు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారు? అంటే ఈ అనాలిసిస్లు ఏవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోలేకపోతుంది. తమని తాము ప్రశ్నించుకోలేనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉంది. కేవలం వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాత్రమే రెచ్చగొడుతూ ఉంది జనసేన శ్రేణుల్ని. కానీ జనసేన పరిస్థితి వేరు, జనసేన ఏర్పడిన విధానం వేరు. జనసేనపై ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ పాత్ బలంగా పనిచేయటం. కానీ వైఎస్ఆర్సీపీ
తన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, ఆర్థికంగా బలమైనటువంటి నేత, రెడ్డి సామాజిక వర్గం బలంగా తన వెంట నిలబడటం, క్రిస్టియానిటీ బలమైన ఓట్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైనటువంటి అంశాన్ని ఎందుకు వారు విశ్లేషించుకోలేకపోతా ఉన్నారు? కేవలం జనసేన టార్గెట్ చేస్తే వైసీపీకి ఏమొస్తుంది? సింహం సింగిల్గా వస్తుందన్న వైసీపీ సింగిల్గా వెళ్ళి 11 స్థానాలకే పరిమితమైన అంశాన్ని ఎందుకు గుర్తించడం లేదు? మరి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ సింగిల్గా పోటీ చేసి 2 బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టి మరి అనూహ్య విజయాన్ని సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో టీవీకే పార్టీ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మరి టీవీకే విజయ్ తోటి వైసీపీ ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు? కేవలం జనసేన పార్టీని ఎందుకు కంపేర్ చేసుకుంటుంది? ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు ఎందుకు పరిమితమైంది అనేటువంటి అంశం మరి వారెందుకు గ్రహించలేకపోతున్నారు? జనసేనని ఎత్తిపొడిస్తే, జన సైనికులు రెచ్చగొడితే వారికి ఏమొస్తుంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని రెచ్చగొడితే, జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి సింగిల్గా పోటీ చేస్తే, బలమైన పోటీ ఇస్తే తెలుగుదేశం జనసేన ఓట్లు చీలిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అందుతాయనేటువంటి ఒక ఆశతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందా? లేకపోతే నిజంగానే జనసేన అధినేత మీద ప్రేమ, అభిమానం, వాత్సల్యం వైసీపీకి ఉన్నాయా? సో జనసేన అధినేత సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిజంగానే సంతోషిస్తారా? నిజంగానే సంబరాలు చేసుకుంటారా? నిజంగానే ఆనందపడతారా? తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీ యొక్క లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ పార్టీలో ఉన్నటువంటి లోపాలను, వైఫల్యాలను ఎందుకు ఎత్తి చూపలేకపోతున్నారు? ఎందుకు తమ పార్టీని సక్రమైన మార్గంలో నడిపించుకోలేకపోతున్నారు? 151 స్థానాలు 11 స్థానాలకు ఎందుకు పరిమితమైనటువంటి అంశాన్ని వారు ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు మార్చినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని, వారి ఆలోచన విధానాన్ని ఆ పార్టీ క్యాడర్ ఎప్పుడైనా ప్రశ్నించిందా? కేవలం ప్రత్యర్థి పార్టీలను మాత్రమే ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. సో కాబట్టే టీవీకే విజయంతో వైసీపీలో సంబరాలు మొదలయ్యాయి. అంటే జన సైనికులను రెచ్చగొట్టాలి, జన సైనికులు రెచ్చిపోవాలి, దాని ద్వారా వాళ్ళు ఆ పార్టీకి దూరం అవ్వాలి, సింగిల్గానే పోటీ చేయమని వారి పార్టీ అధినేత మీద ఒత్తిడి తీసుకురావాలి, దాని ద్వారా కూటమి నుంచి జనసేన పార్టీ విడిపోవాలి. సో జనసేన చీల్చేటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాని ద్వారా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ లబ్ధి పొంది మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటువంటి వ్యూహంతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయాన్ని మరి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లేదా నిజంగానే వైసీపీ శ్రేణులకి జనసేన అధినేత మీద ప్రేమ, వాత్సల్యం ఉండే పరిస్థితి ఉంటుందా? నిజంగా జనసేన మీద అంత ప్రేమ, వాత్సల్యం ఉంటే వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీలో ఉండి మాట్లాడుతున్నటువంటి నాయకులు కానీ, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి కీలకమైనటువంటి నేతలు నిజంగా జనసేన మీద అంత ప్రేమ, అభిమానం ఉంటే, మెగా కుటుంబం మీద అంత అభిమానం ఉంటే మరి జనసేన నుంచి పోటీ చేయొచ్చు కదా, మరి జనసేన బలోపేతం చేసేటువంటి కార్యక్రమం చేయొచ్చు కదా, మరి జనసేన బలోపేతం చేస్తామని ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా, లేదా తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటన ఇవ్వచ్చు కదా. మరి అవేమీ ఇవ్వకుండా కేవలం జనసేనకు మాత్రమే సూక్తులు, శుద్ధులు, సలహాలు చెప్పే పరిస్థితికి వైసీపీ ఎందుకు వస్తుందనేటువంటి చర్చ కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో కాబట్టే టీవీకే విజయంతో వైసీపీలో సంబరాలు అంబరాన్ అంటే సోషల్ మీడియా మొత్తం జనసేన అధినేత టార్గెట్గా వైఎస్ఆర్సీపీ టీవీకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేయటం, జనసేన యొక్క వైఫల్యాన్ని, లోపాలను ఎత్తి చూపటం. సో అదే విధమైనటువంటి స్ట్రాటజీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పాలి. సో కాబట్టి ఈ అంశంలో టీవీకే విజయ్ మీద ఎలాంటి ప్రభావం కానీ, ఎలాంటి ఫెయిల్యూర్ ప్రభావం కానీ లేదని చెప్పాలి. కానీ జనసేన మీద ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ ప్రభావం ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ పార్టీ కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. పార్టీని నిర్మాణం చేసుకోవడంలో జనసేన అధినేత ఫెయిల్ అయ్యారనేటువంటి మాట వాస్తవం. ఇప్పటికైనా జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి నిర్మాణాన్ని చేపట్టి 2029 నాటికి సంసిద్ధమై కనీసం 40% సీట్లోనే సరే కూటమిలో పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ అధినేతకు తిరిగి ఉండదు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. లేదు కేవలం అదే 20 స్థానాలు 30 స్థానాలు తీసుకొని తెలుగుదేశం వారు ఇచ్చిన అభ్యర్థుల్నే ఆ స్థానాల్లో సగానికి పైగా పోటీ చేపించేటువంటి ప్రయత్నం కనుక జనసేన పార్టీ కనుక చేస్తే ఆ పార్టీ ఘోరమైనటువంటి పరాభవాన్ని చవిచూసేటువంటి పరిస్థితులు కూడా ముందు వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో మొత్తానికి మాత్రం వైఎస్ఆర్సీపీ మాత్రం వారికి బలమైన ఆయుధం దొరికినట్లయింది. సో జన సైనికులను రెచ్చగొట్టడానికి టీవీకే విజయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలంగా వాడుకుంటున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది.